ఓలా ఎవరివన్ ఓలా అంటే బ్రెజిల్ లాంగ్వేజ్లో హెలో అనే అర్థం. బ్రెజిల్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఫుట్బాల్. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అంటే ఎంతలా ఆస్వాదిస్తామో బ్రెజిల్లో ఫుట్బాల్ను అంతకంటే ఎక్కువగా ఇష్టపడతారనే చెప్పాలి. అంతేకాకుండా బ్రెజిల్ ఫుట్బాల్లో చాలా అంటే చాలా సక్సీడెడ్ టీం. ఇప్పటివరకు 5 సార్లు ఫీఫా వరల్డ్ కప్ను గెలుచుకుంది. అంతేకాకుండా ఈ దేశం విస్తీర్ణంగా పెద్దదైనప్పటికీ ఇక్కడ నివసించే జనాభా తక్కువగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైన మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అసలు బ్రెజిల్లో ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో అబ్బాయిలే ఉండరు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కేవలం ఆడవాళ్ళు మాత్రమే నివసించే విలేజ్ అనేది ఒకటి ఉందంట. దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించే చాలా అంటే చాలా విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇంకెలాంటి డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్రెజిల్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ. దాదాపుగా 8.5 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా బ్రెజిల్ ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం. ఈ బ్రెజిల్ను హార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో 4600 మైళ్ళ తీరరేఖ అంటే కోస్టల్ లైన్ కలిగి ఉంది. అంతేకాకుండా బ్రెజిల్ సౌత్ అమెరికాలోని చిలీ మరియు ఈక్వెడార్ వంటి దేశాలతో తప్ప మిగతా అన్ని దేశాలతో కూడా సరిహద్దు పంచుకుంటుంది. ఇంత పెద్దదవడం వలన బ్రెజిల్ను హార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా అని కూడా పిలుస్తారు. హిస్టరీ అండ్ ఇండిపెండెన్స్. దాదాపుగా 32,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు నివసించినట్టు ఆధారాలు సూచిస్తున్నాయి. 1500 సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఇక్కడికి వచ్చినప్పుడు సుమారుగా 30 మిలియన్ల జనాభాను కనుగొన్నారంట. 1530లో పోర్చుగల్ తన మొదటి కాలనీలను స్థాపించింది. చెరుకు తోటలు, బంగారు గనులు వంటి వ్యాపారాలతో పాటుగా దురదృష్టవశాత్తు ఆఫ్రికా నుంచి బానిస వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. కానీ 1822లో బ్రెజిల్ అని చెప్పి పోర్చుగీస్ రాజకుమారుడైన ఫెడ్రో స్వాతంత్రం ప్రకటించి తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత 1888 నాటికి బానిసత్వం రద్దు చేయబడింది. ఆ తర్వాత సంవత్సరంలో బ్రెజిల్ రిపబ్లిక్ గా మారింది. ఇతర అమెరికా కాలనీల మాదిరి కాకుండా బ్రెజిల్ ఒక దేశంగా ఐక్యంగా ఉంది. జనాభా దృష్ట్యా బ్రెజిల్ ప్రస్తుతానికి 7వ అతిపెద్ద దేశం. ఇక్కడ దాదాపుగా 212 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తుంటారు. దీని జనాభా స్వదేశీ అమెరికన్లు, ఆఫ్రికన్ బానిసలు వారసులు, యూరోపియన్ సెటిలర్లు మరియు జపనీస్ అండ్ మిడిల్ ఈస్టర్న్ సముదాయాల మిశ్రమం. ఇలా ఇక్కడ నివసించే ప్రజల్లో వైవిధ్యం ఉండడం వలన ఈ దేశంలో అది సంగీతం మరియు ఆహారంతో పాటు పండుగల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బ్రెజిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ జరుగుతుంది. దాన్నే బ్రెజిల్లో కార్నివాల్ అంటారు. ఈ కార్నివాల్ లో సాంబా, బోస్నోవా లేదా ఫోరా వంటి రిథమ్స్ ను ప్లే చేస్తూ ఉంటారు. వీటి గురించి మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. ఇవన్నీ కూడా బ్రెజిల్కి సంబంధించినవే. అండ్ అలాగే మనలో చాలా మందికి ఇష్టమైన సాంగ్స్ అయినటువంటి ఫోక్ సాంగ్స్ కూడా ఇన్స్టాలో మీరు చూస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలా మందికి ఇవి పర్సనల్ గా కూడా ఇష్టం అనమాట. ఫోక్ సాంగ్స్ కూడా బ్రెజిల్కి సంబంధించినవే. అంతేకాకుండా బ్రెజిల్లోని సాల్వడార్లో కాపోయిరాను చూడొచ్చు. ఇది ఆఫ్రో బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్. చూడడానికి నృత్యం అంటే డాన్స్ లా కనిపిస్తుంది, కానీ ఇది ఒక మార్షల్ ఆర్ట్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక బ్రెజిల్లోని ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం, బ్రెజిల్లో వివిధ దేశాల నుంచి ప్రజలు వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారని. అందువల్ల ఇక్కడ ఫుడ్లోని కూడా ఆ వైవిధ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. వివిధ రకాల మనుషులు, వివిధ రకాల రుచులతో. ముఖ్యంగా బ్రెజిల్లోని బహియాలోని స్పైసీ స్ట్రీట్ ఫుడ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ అకరాజ్ అనే డిష్ ఉంటుంది. అది చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇక బ్రెజిల్ ప్రజల విషయానికి వచ్చేస్తే వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు అనేవి చాలా ఎక్కువగా. అందువలన వీరు ఎక్కువగా మిడ్ నైట్ వరకు తమకు ఇష్టమైన వారితో మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఫుట్బాల్ జట్లకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్రెజిల్ ఇప్పటి వరకు 5 సార్లు ప్రపంచ కప్ను గెలుచుకుందని మనం ఆల్రెడీ ఇంతకు ముందు వరకే చెప్పుకున్నాం. ఫుట్బాల్లో 5 ఫీఫా వరల్డ్ కప్లని ఇప్పటివరకు ఏ దేశం కూడా సాధించలేదు. వీళ్ళ ఫుట్బాల్ ప్లేయర్స్ ని ఓన్ చేసేసుకుంటారు అనమాట. లైక్ మనం ఎలా అయితే మన ఇండియాలోని సినిమా హీరోస్ ని అండ్ అలాగే మన క్రికెట్ ప్లేయర్స్ ని ఓన్ చేసేసుకుంటామో అలానే వీళ్ళు ఫుట్బాల్ ని ఓన్ చేసేసుకుంటారు అనమాట. వీళ్ళకి ఫుట్బాల్ అంటే అదొక పిచ్ అనమాట. మనకి క్రికెట్ అంటే ఎలా పిచ్చో వీళ్ళకి అలా అనమాట. నాకు తెలిసి మన ఇండియాలో కొంతమంది క్రికెట్ని చూడకపోవచ్చు, కానీ ఇక్కడ అలా కాదు. బ్రెజిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. బయోడైవర్సిటీ అండ్ నేచర్. బ్రెజిల్ యొక్క జీవ వైవిధ్యం సూపర్ పవర్. ఇక్కడ 6000 క్షీరద జాతులు, 1500 చేపల జాతులు, 1600 పక్షి జాతులు మరియు 1,00,000 రకాల కీటకాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా భూమికి ఊపిరితిత్తులని పిలువబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కూడా బ్రెజిల్లోని ఉత్తర భాగాన్ని కవర్ చేస్తుంది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో జైంట్ అనకొండలు, కాపిబారస్ మరియు కైమన్ వంటి జంతువులు ఉంటాయి. అలానే బ్రెజిల్లో అడవులు మాత్రమే కాకుండా ఎడార్లు, పర్వతాలు, స్వర్గానికి తగ్గని బీచ్లు కూడా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు పెరుగుతున్న జనాభా కారణంగా చాలా వరకు అటవీ నిర్మూలన జరుగుతుంది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే బ్రెజిల్ ప్రభుత్వం ప్రస్తుతం నేషనల్ పార్కులను, రిఫ్యూజులను సృష్టించింది మరియు ప్రపంచ దేశాల సహాయంతో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ను రక్షించడానికి కృషి చేస్తుంది. ఎకానమీ అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్లు బ్రెజిల్ కేవలం సాంస్కృతిక మరియు సహజ దిగ్గజం కాదు,
ఇది ఒక ఎకానమిక్ పవర్ హౌస్. బ్రెజిల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మింగ్ అండ్ సర్వీసెస్ వంటి రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంది. అంతేకాకుండా బ్రెజిల్ ప్రపంచంలోనే అత్యధిక కాఫీ ప్రొడ్యూసర్ మరియు ఎక్స్పోర్టర్ కూడా. అలానే సోయాబీన్, చెరుకు వంటి వ్యవసాయ ఎగుమతుల ద్వారా ప్రపంచానికి ఆహారాన్ని ఇస్తున్నాయి. 2022లో బ్రెజిల్ యొక్క ఎగుమతుల విలువ $330కు చేరుకుంది. దీంతో ఇది బ్రిక్స్ కంట్రీస్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ గ్రూప్ని బ్రిక్స్ కంట్రీస్ అంటారు. ఈ గ్రూప్లో కీలక ప్లేయర్గా అయింది. బ్రెజిల్ వరల్డ్ కప్ మరియు ఒలింపిక్స్ను కూడా హోస్ట్ చేయడం ద్వారా ప్రపంచ వేదికపై కూడా ఎదుగుతుంది. దాదాపు అన్ని దేశాలలాగానే బ్రెజిల్ కూడా చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా జాతి మరియు లింగ వివక్షతో చాలా మందికి అవకాశాలు పరిమితం అవుతున్నాయి. రియో మరియు సావో పాలో వంటి నగరాల్లో క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బ్రెజిల్ కనుక విజిట్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 నగరాల్లో రియో మరియు సావో పాలో అనే నగరాలు చాలా అంటే చాలా క్రైమ్ రేట్ ఉంటుంది. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, బ్రెజిల్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో కేవలం ఆడవారు మాత్రమే నివసిస్తారు, మగాళ్ళు మాత్రం ఉండరు అని చెప్పి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బ్రెజిల్లో ఉన్న నోయివాడో కొర్టెయిరో గ్రామంలో కేవలం ఆడవాళ్ళే ఉంటారని, వాళ్ళకి భర్తలు ఉండరని, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వని చాలా మంది సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అవేవి నిజం కాదు. అయితే ఇక్కడ ఆడవాళ్ళు తమ భర్తలతోనే నివసిస్తుంటారు. కానీ తమ భర్తల పని కోసం వారంలోని పని దినాల్లో మ్యాక్సిమం పట్టణాల్లోనే ఉంటారు. కేవలం సెలవులు అయినప్పుడు మాత్రమే ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అండ్ అలాగే వాళ్ళకున్న వ్యవసాయాలని చూసుకుంటుంటారు. ఈ విషయం చాలా మందికి తెలియక అసలు ఈ గ్రామంలోనే అసలు మగవాళ్ళే ఉండరు, వీళ్ళకి పెళ్ళిళ్ళే అవ్వు అని చెప్పేసి పుకార్లు, ఉత్తుత్తు ఫేక్ న్యూస్లు అన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నారు అనమాట. దానికి తోడు ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. కుదిరితే ఆ స్టోరీ కూడా మీకు ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బాయ్ బాయ్, జై హింద్.